షురువైన అసెంబ్లీ అక్కగారి కొత్తలొల్లి లీడర్ ఎవరో తెలుస్తలేదు. ఆ పార్టీకెళ్ళి కాళేశ్వరం ఇంజనీర్ దిగుతుండు సీట్లకెళ్ళి. ఓ మంచి మంచి వార్తలు మస్తున్నాయి అబ్బా. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. ప్రజాపాలన బాగుందన్న గవర్నర్, గ్యారెంటీలు అమలు చేస్తారట బరాబర్. టీఎస్పీఎస్సీ చైర్మన్ ను తీసేయాలన్న కవితక్క, డీజీపీని ఎందుకు చేసిండ్రన్న సురేఖ అక్క. బీజేపీ ఎమ్మెల్యేలకు లేడు లీడర్, తెలుస్తలేదట అసెంబ్లీల మ్యాటర్. సింగరేణిలా కారుణ్య జాబులు, మాట నిలబెట్టుకున్న లీడర్లు. కాళేశ్వరం ఇంజనీర్ ఇంటికి కారణమట శానా తప్పులకి. అసెంబ్లీ చాలైతుందంటే గవర్నర్ మేడంను పిలుస్తారా పిలువరా? రూల్స్ ప్రకారం పిలవాలే కదా. లేలే పిలవకున్నా ఏం కాదట. అరే గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ మీటింగ్లు ఎట్లా చాలైతాయి? ఏం కాదు, పలానా సెక్షన్ ప్రకారం బాజాప్తా నడిపియొచ్చు అని చర్చలు నడుస్తుండే అప్పట్లా. గవర్నర్కు పడకపోయేసరికి మనోళ్ళే అసెంబ్లీలు పెట్టుకునేది పిలవకుంటేనే. ఇప్పుడైతే బరాబర్ పిలుస్తున్నారు, మేడం బరాబర్ వస్తున్నది. చూద్దాం పండ్రి మరి బడ్జెట్ మీటింగ్లు ఎట్లా చాలైనాయో. మండలి చైర్మన్ సారు, స్పీకర్ సారు గవర్నర్ మేడాన్ని మీదికి తోలకపోయినాక కాలోజీ పలుకుతోటి స్పీచ్ సురువయ్యింది. అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపు భూనిన అచ్చి వచ్చే రోజులందమైనయి. పాఠమంతా సర్కారీ రాసిస్తుంది కాబట్టి ఇంగ్లీష్ లో టక్క టక్క చదువుకుంటా పోయింది మేడము. పూలే పేరుతోటి ప్రజాభవన్ పెట్టాము, అందులో ప్రజావాణి నడుస్తుంది. పబ్లిక్ కోరుకున్న పాలన సాగుతుంది. 6 గ్యారెంటీలు పక్కా అమలు చేస్తాం, 2 నడుస్తున్నాయి, జల్దీగానే ఇంకో 2 పెడతాము అన్నది. The LPG cylinders will be supplied to eligible families for ₹500 only. 200 units of free domestic power will be given to every eligible household. అందరు మెచ్చేతట్టు ఏలువాడి ఉంటది. తెలంగాణను అన్నిట్లా డెవలప్ చేస్తాము, డబ్బున్నే 2 లక్షల జాబులు ఇస్తామన్నది సర్కారు. Education with fulfilling up to about 2 lakh jobs by our newly constructed TSPSC. సీఎం సార్ దావోస్ పోయి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిండని తారీఫ్ చేసింది. 40,000 crores is new investment were announced in Telangana by global investors. మూసీ నదిని ముద్దుగా చేస్తాం, గుళ్ళను డెవలప్ చేస్తాము, టూరిస్ట్ జాగాలు పెంచుతాము అన్నది. ఏ కులంలో ఎందరున్నారనే లెక్కలు పక్కా తీస్తామని మాటిచ్చింది గవర్నమెంట్ తరపున. This Telangana government has decided to conduct Kula Kanana caste survey by taking up door-to-door household survey. రాసిచ్చిందంతా చదివినాక బ్రైటర్ తెలంగాణ కంటిన్యూ, జై భారత్ జై తెలంగాణ. అయితే కేసీఆర్ సార్ ఇవాళ కూడా అసెంబ్లీకి రాలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మందే వచ్చిండ్రు. ఆటో డ్రైవర్ల తిప్పలు ఎరకయ్యేస్తానికి కారు కౌశిక్ రెడ్డి గారు ఆటోలో వస్తే మహిళలకు ఎంత ఫాయిదా ఉందో తెలుసుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకటన్న ఆర్టీసీ బస్సులో వచ్చిండు అసెంబ్లీకి. మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు. అయితే కేసీఆర్ సార్ కు ఆఫీస్ ఇచ్చిండ్రు, ఇది జాలది పెద్దది కావాలని స్పీకర్ సార్ ను కోరిరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేవలం ఒక రూము అంటే ఇప్పటి మట్టుకున్నటువంటి ఎల్ఓపి ఆఫీస్ లో 1/4 ప్లేస్ కూడా లేనటువంటి రూముని కేటాయించడం జరిగింది. ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్ పెడుతున్నారు. పాత సీఎం సార్ గాదిరమని వస్తాడో మరి. ఊకునే ముచ్చట్నే లేదు. అసెంబ్లీ ఆకిట్ల పూల విగ్రహం పెట్టాల్సిందే అని జంగు షురూ చేసింది కవితక్క. హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి జిల్లాలు తిరుగుతుంది అందరిని జమగొడటానికి. ధర్నా చౌక్ల మా ధర్నా కూడా చేస్తుందట. అంతేకాదు బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు పెట్టాలనేది అక్క డిమాండు. ఇదెక్కడి కథరో, 10 ఏళ్ళు పవర్లు ఉన్నప్పుడు ఎన్నడు పూలే ముచ్చట్నే తీయలే, బీసీల గురించే మాట్లాడలే అని అందరు పరిశాన్ అవుతున్నాయా. అలా ఇంకోటి ముంగటికి తెచ్చింది. కవితక్క కొత్త పోరాటం ఎత్తుకున్నదులో టీఎస్పీఎస్సీ చైర్మన్ సీట్లకెళ్ళి మహేందర్ రెడ్డి సార్ ను తీసేయాలనేది అక్క డిమాండ్. ఎందుకో ఇటుకెళ్ళి ఎమ్మెల్సీ కవితక్క చెప్తుంది, అటుకెళ్ళి మంత్రి సురేఖ అక్క జవాబు చెప్తుంది. ఈయనరే మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఏమని? 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. మరి అవినీతి అధికారి అయితే మీరు ఆ రోజు ఎందుకు ఆయనను డీజీపీ స్థాయిలో కూర్చోబెట్టారని చెప్పి తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తొలగించాలి.
జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. లిక్కర్ స్కామ్ చేసిండా ఏమన్నా మహేందర్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాను, లేకపోతే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిండా? మహేందర్ రెడ్డి సార్ మంచి పనివంతుడని 5 ఏళ్ళు డీజీపీ పదవిలో పెట్టిండు అప్పట్లో కేసీఆర్ సారు. రిటైర్ అవుతుంటే కూడా నిన్ను అస్సలు ఇడిచిపెట్టాము, మా సర్కార్కు నీ సేవలు కావాలని కోరుకున్నాడు కూడా. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మీరు సేవ చేస్తూనే ఉండాలి ఏదో రూపంలో. మారితే మీ డ్రెస్ మారుతుంది కానీ మీ సేవ మాత్రం అట్లే ఉండాలని కూడా కోరడం జరిగింది. మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మహేందర్ రెడ్డి సార్ కు ఏదో ఒక పోస్ట్ ఇద్దురేమో. పేపర్ లీకులకు పరీక్షల రద్దుకు అడ్డాలెక్కైన టీఎస్పీఎస్సీకి మాజీ డీజీపీని చైర్మన్ చేస్తే ఇంటి దొంగలం పట్టేస్తాడని ఈ పోస్ట్ ఇస్తే అక్కనేమో గిట్లా అనబట్టే. కానీ పైసలకు పేపర్ లీకులు చేసిరు, కొలువులు అమ్ముకురని అప్పట్లో విద్యార్థులు జంగు లేపితే ఆ చైర్మన్ ను తీసేయలేదు, బోర్డు మెంబర్ మార్చలేదు, అక్క సపోర్ట్ చేయలేదు. కానీ కొత్త చైర్మన్ వచ్చిన 15 రోజులకే లక్షల కోట్లు సంపాదించిండు, తీసేయాలని అనుడే గమ్మతుంది పోన్రే. ఇక ఊకుకే కరెంట్ పోతున్నది, మా బాపుంటే అస్సలు పోనీయకపోవు అనుకొచ్చింది. ఇవాళ ఆంధ్రోళన తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలిపోయే విషయంలో మీరు ఊసబెట్టిరు. మరి కరెంట్ ఎట్లా వస్తుందండి, ఎట్లుంటుంది? ప్రాజెక్టుల టెండర్లు అవి కూడా మీరు ఆంధ్రాలో వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఆంధ్ర వాళ్ళని పెంచి పోషించిందే కేసీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఇక నిన్న సింగరేణిలో కారుణ్య నియామకాల జాబులు ఇచ్చిండ్రు కదా, దాని మీద మేము కొత్తగా సింగరేణిలో 400 ఉద్యోగాలు ఇచ్చినామని నిజంగా సిగ్గుచేటు. కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి 20,000 నియామకాలు జరపడం జరిగింది. 20,000 ఉద్యోగాలు పారదర్శకంగా ఇస్తే మరి మీ పార్టీకి 1,200 ఓట్లు మొన్న ఎట్లా వచ్చినాయని చెప్పి అట్లనే గీముచ్చటి నూనె ఆయన ఓటుకు నేటు కేసు వాదించిన మొత్తం టీం అంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు. మరి ఇదేం పద్ధతి? అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా రజనీకాంత్ని నియమిస్తే నీకెందుకు భయం అని చెప్పి అడుగుతా ఉన్నాను. అందశ్రీ అన్న రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతం చేసినందుకు కవితక్క గిట్లా అంటుంది. ఆయన జై తెలంగాణ అని ఇంతవరకు అనలేదు. ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం, తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి అప్పట్లో మీరెందుకు రాష్ట్ర గీతం తీయలేదక్క? రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం, రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. ఆ కొత్త కాంట్రవర్సీ కొత్త రాష్ట్రానికి ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అటువైపు వెళ్ళలేదు. మరి గీ ముచ్చట ఎన్నడూ చెప్పకపోతిరేందక్క? తెలంగాణ తల్లి రూపం జరంత నీ లెక్కనే ఉందట, మారుస్తారట అని అడిగితే నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడ్డనే కదా, నేను ఎట్లుంటాను, మిగతా ఆడబిడ్డలు ఎట్లుంటారు మా తెలంగాణ వాళ్ళు, గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది. అసెంబ్లీ మొత్తాన్ని నడిపేది ఎవలంటే స్పీకర్. ఇప్పుడు ఆ పదవిలో ఉన్నది గడ్డం ప్రసాద్ సారు. సర్కార్ తరపున పెద్ద ఎవలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, సభల వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సారు. ఇక బీఆర్ఎస్ పార్టీని నడిపేది కేసీఆర్ సారు. పతంగి పార్టీకి పెబ్బంటే అక్బరుద్దీన్ బాయ్, సిపిఐ ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే కాబట్టి అంతా సాంబశివరావు సారే. మరి బీజేపీకి ఎవరు? అవును, ఎవరు అని మీరు ఎక్కువ ఆలోచన చేశారు. గీ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. కెప్టెన్ లేని కబడ్డీ టీం లెక్క ఉంది కమలం పార్టీ కథ. అసెంబ్లీలో పార్టీని ఎవరు నడిపించాలి, ఏ ముచ్చట మీద ఎవరు మాట్లాడాలి, సర్కార్ ఏం క్వశ్చన్లు అడగాలి, పిఎస్సీ మీటింగ్ కి ఎవరు పోవాలనో తెలియక 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే 8 దిక్కులు చూస్తున్నారు. మరి గెలిచి 2 నెలలైనా అసెంబ్లీకి రెండో పారు వచ్చినా ఫ్లోర్ లీడర్ లేకపాయే. అసెంబ్లీని ఎన్ని రోజులు నడిపిద్దాం, ఎట్లా నడిపిద్దామో చెప్పుర్రు అని స్పీకర్ సార్ అన్ని పార్టీలతో మీటింగ్ పెడితే బీజేపీకి వెళ్ళి ఎవరిని పంపాలనో తెలియక తిగమకాయిండ్రు జరసేపు. ఆఖరికి మహేశ్వర్ రెడ్డి సార్ను పంపిండ్రు సీనియర్ లీడర్ అని. గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడటానికి సుతి ఇదే తిప్పల. గవర్నర్ గారి ప్రసంగంలో జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా కానీ ఎందుకు ప్రకటించలేకపోయినరు? రాజాసింగ్ సారు మహేశ్వర్ రెడ్డి సార్ తప్పితే కడమ 6 అసెంబ్లీకి కొత్తే. రూల్స్ సెక్షన్లు తెలవాలంటే చాలా టైం పడుతుంది. బయట ఉన్న సీనియర్లు ఏమో ఏ చక్కగా చెప్తలేరట. అసెంబ్లీ సురువయ్యే ముంగట ఎమ్మెల్యేలతో పెట్టాల్సిన మీటింగ్ సుత పెట్టలే పార్టీ ఆఫీస్ లా. బీఆర్ఎస్ తర్వాత రెండో పెద్ద ప్రతిపక్షం బీజేపీ. సీనియర్లు సలహాలు ఇస్తేనే కదా జూనియర్లకు తొవ్వ సాఫ్ అయ్యేది. బీజేఎల్పీ లీడర్ ను పెట్టడానికి గింత టైం తీసుకుంటుర్రంటే ఒకళ్ళ పార్టీ పవర్లకు వస్తే సీఎం ను చేస్తానికి ఎంత టైం పట్టునో పో. మా పార్టీని గెలిపిస్తే చాలు, మీకు అది చేస్తాం ఇది చేస్తాం మొత్తం నేను చూసుకుంటా, మీకు ఏ తిప్పలు రాని అని గప్పాలు కొట్టుడు అల్కగానే. కానీ గెలిచినాక పనిచేసుడే చాలా కష్టం. ఏది చేయాలన్నా ఎంతో కథ ఉంటుంది. అందుకే మనం గెలిచినాం కథం, ఎవరెట్లుంటే మనకేంది అని మొత్తం మర్చిపోతారు కొందరు. కానీ కొందరంటే కొందరే పక్కా యాదికి పెట్టుకుంటారు. ఏదన్నా చేసి చెప్పింది చేసి తీరాలని చేసి చూపిస్తారు. ఎట్లా అంటే ఇగో గిట్లా
125 అడుగుల అంబేద్కర్ సాక్షిగా 441 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. సింగరేణి కారుణ్య నియామకాలన్నట్టు. అంటే జాబ్ చేస్తుంటే జీవిడిషనోళ్ళ పానం సుస్తైనోళ్ళ కుటుంబంలా ఒకలకు కొలువొచ్చుడు. పాత సర్కార్లా ఎన్నో మాట్లాడిగినా ఫాయిదా కాలేదట. ఒక కుటుంబంలో ఉన్న 4 ఉద్యోగాలు మీరు ఊడగొడితే మీకు 441 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. నన్ను గెలిపిస్తే సింగరేణిలా 100కి 80 జాబులు లోకలోళ్ళకే వచ్చేటట్టు చేస్తా అని వివేక్ వెంకటస్వామి సారు హామీ ఇచ్చుండే. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలవంగానే ఇదే మాట ముఖ్యమంత్రి గారికి చెప్పి ఓకే చేపించిండు. మిత్రుడు వివేక్ గారు స్థానికులకు ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు, జీవో మార్చాలి అని వారు వచ్చి నన్ను అడిగితే ఎంబడే సంస్థకు ఆదేశాలు ఇచ్చి సింగరేణిలో ఏర్పడే ఖాళీలను 80% మీకే ఇవ్వాలి అని. అట్లనే సింగరేణి కార్మికుల కోసం ఓ సూపర్ స్పెషాలిటీ దవాఖాన కట్టాలని వివేక్ సార్ కోరితే జల్దిగానే నిర్ణయం చేద్దామని మాటిచ్చిండు సీఎం సారు. ఈ ముచ్చట ఇట్లుంటే గ్రూప్ 1లా ఇంకో 60 పోస్టులు కలిపిండ్రు కదా. 2 ఏండ్ల ఏజ్ లిమిట్ సుధా పెంచింది సర్కార్. 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబులు పక్కా ఇస్తారట. మొన్న 7,000 మంది స్టాఫ్ నర్సులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు. చెప్పినట్టే ఏడాదిలా 2 లక్షల జాబులు గ్యారెంటీగా ఇస్తామని మల్లో పారి సాటింపేసిండ్రు. ఎవ్వరు నారాజు కావద్దని. 10 రూపాయలు ఖర్చు అయ్యేదానికి 100 రూపాయలు పెడతామంటే ఇస్తామా? ఇయ్యం కదా. ఫలానా పని చేస్తే నష్టమవుతుందని తెలిసినా చేస్తామా? చెయ్యం కదా. గదందా చేస్తే పూరాగా లాస్ అవుతామని తెలిసి సుతా దిగుతామా? దిగం కదా. గట్లనే ఎవరన్నా చేయబోయినా వద్దని వివరంగా చెప్తాం. కానీ రూల్స్ ప్రకారం అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయో లేవో చూసుకోవాల్సిన వాళ్ళే కళ్ళు మూసుకొని అంతా ఓకే అంటే ఏమవుతుంది? ఇగో గిట్లయితుంది. అయ్యా మీ సేవలు చాలు, ఇక ఇంటికి పోతే మంచిది అని ఈఎన్సీ మురళీధర్రావు సార్ రాజీనామా చేయాలని ఆర్డర్ వేసిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఈఎన్సీ అంటే సర్కార్ పెద్ద ఇంజనీరు. 1,00,000 కోట్ల కాళేశ్వరం కట్టింది ఈసారి యాన్యువల్ రనే. డిజైన్లు కరెక్ట్ లేకున్నా కట్టిన ఫాయిదా ఉండదని తెలిసినా కూడా వద్దని చెప్పలేదట. రూల్స్ గీల్స్ ఇవేం పట్టించుకోలేదట. పాత సీఎం సార్ చెప్పిందే ఫైనల్ చేసిందే డిజైన్ అన్నట్టు నడిచింది కథ. కొత్త గవర్నమెంట్ వాళ్ళు ప్రాజెక్టు చూసినాక విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తున్నారు కదా. అగో గా రిపోర్ట్లో తేలిందట మురళీధర్రావు సార్ లాపర్వా. ఏమున్నది వరద తాకుడు తాకితే గోడలు కూలి పంప్ హౌస్ మునిగి మోటార్లు తుక్కాయే. మేడిగడ్డ కాడ పిల్లలు దశకితే మొత్తం గులగొట్టి మల్ల కడితే గాని నిలవదట. అన్నారం కాడనేమో బుంగల్ వాడే. వెనకట కట్టిన ఎన్నో ప్రాజెక్టులు బంద వస్తున్నాయి. కట్టిన 3 ఏళ్లకే కాళేశ్వరం భాగవతం ఒక్కొక్కటి బయట పడే వరకు పెద్ద ఇంజనీర్ మీద గుస్సా అయ్యి రాజీనామాకు ఆర్డర్ వేసిరు అన్నట్టు. మురళీధర్ సార్ 10 ఏళ్ల కిందనే రిటైర్ అయితే ఇంతకంటే పనివంతులు లేడని అదే పోస్టుల నుంచి నచ్చినట్టు కొత్త ప్రాజెక్టులు కడితే జల్లెడతోటి నీళ్లు తెచ్చినట్టు అయింది అన్నట్టు. సర్కార్ కొలువు కొట్టాలంటే అంత అల్కగయ్యే పని కాదు. నెలల కమానం. గట్టిగా మాట్లాడితే ఏండ్ల కమానం ఒయిలతోని కుస్తీలు పట్టాలి. ఫోన్లకు దూరం ఉండాలి. సినిమాలు షికార్లు బంద్ పెట్టాలి. ఫంక్షన్లు గింక్షన్లకు పోయే పని పెట్టుకోవద్దు. దోస్తులను దగ్గరికి రానియొద్దు. అంత చెమట తీసినా కొలువు వస్తుందన్న గ్యారంటీ ఉండదు. లక్షల మంది పరీక్షలు రాస్తే 100,000 మందికి జాబులు వస్తాయంటే చూడుర్రిగా వాళ్ళు ఏ లెవెల్లో కష్టపడి ఉంటారో. గంత చెమట తీసి కొలువు కొట్టింది సేవ చేస్తానిక అని అనుకుంటుండొచ్చురు కొందరు ఆఫీసర్లు. గట్టిగానే ఎన్కేస్తుర్రు. ఇంతకు ముచ్చట ఏందంటే ఆస్తులు 500 కోట్లు, భూములు 250 ఎకరాలు, 29 ఫ్లాట్లు, 7 అపార్ట్మెంట్ల ఫ్లాట్లు, ఓ విల్లా. ఇక బంగారం అయితే చింతపండు లెక్కనే అనుకోరాదుర్రి. ఇవన్నీ ఏ లీడర్ ఆస్తులో కాదుల్లో. హెచ్ఎండిఏ పాత డైరెక్టర్ శివబాలకృష్ణ గారి అక్రమ సంపాదన. 3 శాఖలలో తెల్లందాకా పొద్దుందాకా చెమట తీసి గింత గూడేసిండు. మార్కెట్ వాల్యూ ప్రస్తుతం మేము అనుకున్న దాని ప్రకారం అంటే అవర్ రఫ్ ఎస్టిమేట్ ఈజ్ అరౌండ్ 250 crores ఉండొచ్చు అని చెప్పి ఇది ఏసీబీ చెప్పిన లెక్క. అసలు లెక్క డబుల్ ఉండొచ్చటుల్లో. తెలంగాణలో 6-7 జిల్లాల్లో భూములు జాగాలు కొనేసింది చాలలేదని ఆంధ్రాలో 2-3 జిల్లాల్లో కొనిపెట్టుకున్నాడట సారు. ఎవరికి దొరకద్దని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మేనల్లుళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా వేరియస్ ప్రాపర్టీస్ అన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. తమ్ముడంటే మస్తు పాయిరం ఉన్నట్టుంది. 100కి 70 వాళ్ళు ఆయన మీదనే కొన్నాడట. మరి అరెస్ట్ చేసి 6 రోజుల కాంచి ఎంక్వైరీ చేస్తుంటే భాగవతం అంతా బయటికి వస్తుంది. వెంచర్లు, లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చే జాబులు ఉండగా మస్తు కమాయించిండట శివబాలకృష్ణ సారు. కానీ ఆఫీసర్ గారే గింత కూడా పెట్టిండంటే ఆయన మీద ఉండేటోళ్ళు ఇంకెంత సంపాదించిండ్రోపో. మేడారం మేడారం మేడారం. ఇక తెలంగాణ అంతటికెళ్ళి మేడారం తవ్వదొక్కుతున్నారంతా. 2 వారాలైతే జాతర.
నిన్ననే గుడి మెలిగే పండుగ చేసిండ్రు అయ్యవాళ్ళు. వచ్చే బుధారం మండ మెలిగే పండుగ, అటెనక బుధారమే జాతర. 2 ఏళ్ల కోపారు మరి. మొక్కులున్నోళ్ళంతా అప్పుడే శీతం లైన్లు కడుతున్నారు. సరే ఇయాల్టి ముచ్చట్లు ఏమున్నాయో అరుచుకుందాం పాండ్రి. మేడారం జాతరకు రావాలని సర్కార్ తరపున గవర్నర్ను పిలిచింది మంత్రి సీతక్క. రాజ్భవన్కి పోయి తమిళసై మేడాన్ని కలిసింది. జాతర దగ్గర పడుతుండే వరకు నిన్నయాల్టికెళ్ళి ఇంకింత పెరిగిండ్రు భక్తులు. గట్టమ్మకు పూజలు, గద్దెల కాడ బంగారం మొక్కులు. జాతర అప్పుడే చాలైందా అనిపిస్తున్నది చూస్తుంటే. వచ్చేటోళ్లకు ఏడ తిప్పలు కాకుండా చేయాల్సిన సౌలతులన్నీ వేస్తున్నారు. జాతర టైంలో 1 కోటి జనాలు వస్తారని అనుకుంటున్నాము. ఎక్కువగా వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం గానీ భక్తులకు సౌకర్యవంతంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా. నిన్న బుధారం గుడి మెలిగే పండుగతోని గుడి శుద్ధి కార్యం నడిచింది. వచ్చే బుధారం మండ మెలిగే పండుగ, అటెంక బుధారం అంటే 21కెళ్ళి జాతర చాలైతదన్నట్టు. ఫస్ట్ నాడు గోవిందరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ గద్దెల మీదకొస్తారు. 2వ నాడు చిలకల గుట్టకెళ్లి సమ్మక్క గద్దె మీదకొస్తది. 3వ నాడు 2 తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు మళ్ళా వన ప్రవేశం చేస్తారు. మొత్తం పూజలు 5 రౌండ్ల మేడారంలో కుల పెద్దలు ఉంటారు. ఒక 20 మంది ఎవరి కాల అమ్మవారికి సేవల్లో ఉంటారు. ఇప్పుడే గింతగనం పోతున్నారు. ఇక జాతర వరకు ఇంకెట్లుంటదో. జిల్లాకు కలెక్టర్ మారి కొత్త కలెక్టర్ వస్తే ఎమటే బోర్డు మీద పాతోళ్ళ పేరు తీసేసి కొత్తోళ్ళ పేరు రాస్తారు. సర్కార్ ఆఫీసులలో ఎవరైనా ట్రాన్స్ఫర్ అయితే ఆ కుర్చీలకు వచ్చినోళ్ళ పేరుతోటి ఎమటే బోర్డు మారిపోతుంది. గిట్లనే ఎవరైనా సొంతిల్లు కొనుక్కుంటే ఇంటికున్న పాత ఓనర్ పేరు మార్చేస్తారు. బడిల 10 ఏడు పోరలు క్లాసులు మారుతుంటే కొత్త రిజిస్టర్ల కొత్తోళ్ళ పేర్లు ఎక్కిస్తుంటారు. కానీ గీ ముచ్చట్నే మస్తు చిత్రం ఉన్నదుల్లా. జేసీబీ బొక్కెన మీద నిలబడి సుత్తెతోని పట్ట పట్ట అక్షరాలు వలగొడుతున్నాడు. ఎవరి పేరు కావచ్చు? ముత్తిరెడ్డి ఎమ్మెల్యే. సారు పవర్లున్నప్పుడు పనులు చాలు చేసిండ్రేమో, మాజిగాంగనే తీసేస్తున్నారు అనుకునేరు. ఇప్పుడు కట్టిందేనట. జనగామల బతుకమ్మ కుంటల కొత్త గట్టిన ఆర్చి మీద ముత్తిరెడ్డి సార్ పేరు చెక్కిండ్రు. ముద్దుగా కాంట్రాక్టర్ అయ్యే ఎవలో ఆర్చి మీద సారు పేరు పెట్టాలని ఎవరు చెప్పిండ్రో మేస్త్రీలు ముత్తిరెడ్డి సారు పేరు రాసిండ్రు. చల్ మున్సిపాలిటీ పైసలతోని కట్టిన ఆర్చి మీద పాత ఎమ్మెల్యే పేరెట్లా పెడతారని పబ్లిక్ ప్రజా సంఘాలు మరలబడే వరకు ఇయాల తీసేసిండ్రు. మా సార్ను కావాలనే బదనాం చేస్తున్నారు. సొంత పైకంతోని ఆర్చి కట్టించిండు కాబట్టే అభిమానంతోని ముత్తిరెడ్డి గారి పేరు పెట్టిండ్రని సారు మనుషులు అంటున్నారట. నిజమేందో గాని మాజీ అయినాక కూడా ఎమ్మెల్యే అని పేరు చెక్కిచ్చుడే చిత్రం ఉన్నది పో. జనగామకు పల్లెసార్ బదులు ఇంకా నేనే ఎమ్మెల్యే అనుకుంటున్నాడా ఏంది? హోటల్కు పోయి నాస్టా ఆర్డర్ ఇచ్చినాం. చట్నీలో ఈగ పడ్డది. ఊకుంటామా? ఈగలు దోమల చట్నీ వేస్తావా అని 4 జోపిడ్చి పెడతాం. బువ్వ తినే ప్లేట్లు వాసన వస్తే మంచిగా గడగకుంటే ఎట్లొడ్డిస్తారని లొల్లి పెడతాం. కూరలు చక్కగా ఉడకకున్నా అత్తర బుత్తర వండి పెట్టినా హోటల్ ఓనర్ను గట్టిగానే అడుగుతాం. పుక్కట్లో పెడతలేరు కదా మరి. తిన్నదానికంటే డబుల్ గుంజుతారు బిల్లు. మరి కట్టిన పైసలల్లా కొంతల కొంతన్న మంచి తిండి పెట్టాలే కదా. ప్లేట్ల అన్నం కాదు, అందులున్న పురుగులు చూడుండ్రి. షార్ల తేలుతున్నాయి, పెరుగుల నాంతున్నాయి. ఏ సర్కార్ హాస్టళ్లను అనుకునేరు. గౌరవనీయులైన మాజీ మంత్రి మల్లారెడ్డి గారి యూనివర్సిటీల మేడ్చల్ జిల్లా మైసలమ్మ గూడలున్న యూనివర్సిటీ మహిళా హాస్టల్లా గింత చక్కటి తిండి పెడుతున్నారు. ఎన్ని మాటలు చెప్పినా పురుగుల అన్నమే పెడుతుండ్రని హాస్టల్ ముంగట ధర్నా చేసిండ్రు రాత్రి. ఎమ్మతిగా విద్యార్థి సంఘాల నాయకులు వస్తే కాలేజోళ్ళు కొట్టిండ్రని పోలీస్ స్టేషన్ల కేసు పెట్టిండ్రు. మేము వెళ్ళి రెస్పాండ్ అవుతే మమ్మల్ని ఇట్లా దారుణంగా కొట్టిరు. మమ్మల్ని లక్షల రూపాయల ఫీజులు కడతారు. తిండి కూడా చక్కగా పెట్టకుంటే ఎట్లా? కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, పైకొచ్చినా అని డైలాగులు కొట్టుడు కాదు సారు. కష్టపడి మీ కాలేజీలో చదువుతున్నోళ్లకు జర మంచి తిండి పెట్టే మల్లన్న. చూసిండ్రు కదా. ఇక ఇయాటి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.